ఈరోజు మనం తీసుకునే కాన్సెప్ట్ అయితే రీజనింగ్లో తెలుసుకుంటున్నాం. రీజనింగ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్. సో కోడింగ్ అంటే మన అర్థమయ్యే భాషలో చెప్పంటే కోడ్ భాష అంటే ఒక సీక్రెట్ని కన్వే చేయడానికి వాడే కోడ్ భాష అని అర్థం అన్నమాట. సపోజ్ దాని ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇక్కడ ఉంది, JACIS అని ఉంది. దీని ఆన్సర్ ఏంటి? ఇలా వచ్చింది 1013919 వచ్చింది. సో ఇది ఎలా వచ్చిందంటే Jకి 10, Aకి 1, Cకి 3, Iకి 9, Sకి 19 అలా వచ్చింది. అయితే ఇది మామూలు ఎలా అంటే ఇలాగే ఎందుకు రావాలి అని డౌట్ మీకు రావచ్చు. సో అలా ఎందుకు వచ్చిందంటే వీటి గురించి మనం క్రూషియల్గా తెలుసుకుంటే మన డౌట్ తీరిపోద్ది. సో Aకి 1, Bకి 2, Cకి 3, Dకి 4, E 5, Fకి 6, Gకి 7, H 8, Iకి 9, Jకి 10, K 11, L 12, M 13, N 14, O P 16, Q 17, R 18, S 19, Sకి 19, Tకి 20, U 20, V 22, W 23, X Y Z. సో ఇలా వచ్చింది. సో మనం వీటిని వరుసలో చూసుకుంటే ఇలా గుర్తుపెట్టవచ్చు. కానీ మన కాంపిటేటివ్ మనకు అంత టైం ఉండదు. అలాంటప్పుడు దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనకు ట్రిక్స్ ఉన్నాయి. సపోజ్ ఈ ABCD మొత్తం ఎన్ని ఉన్నాయి? 26. సో అయితే ఇందులో మనకి కామన్గా ABCD ఇది మనకు జనరల్గా ఈ 4 గుర్తుంటాయి. సో వాటిని అలా పక్కన పెడదాం. ABCD, A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4. సో ఆ తర్వాత నుంచి ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నది చూసుకుంటే సో ఈ ఉంది. సో ఈ ఇలా ఉంది. ఈ మనం ఈ షేప్లో రాస్తాం, ఈ షేప్లో రాస్తాం. సపోజ్ ఇలా ఉన్నది, ఇక్కడ ఈ మూవీ తీసి ఇక్కడ పెడితే ఏమవుతుంది? ఈయన మనం ఇలా రాస్తాం. సో 5 అవుద్ది. దీన్ని ఇక్కడ తీసి ఇక్కడ పెడితే ఇదేమవుద్ది? 5 అవుద్ది. సో ఈ 5 F ఫర్ ఫన్, దాన్ని 6. నెక్స్ట్ G7 వచ్చేలా ఎలా గుర్తుపెట్టుకుంటే G7 ఇలా G7 ఇలా అవుతుంది. హెచ్ని మనం ఏమవుతుంది? హెచ్ని ఇలా పైన కింద లెక్కలో అవుతుంది 8. సో H8. సో A1, Bకి 2, Cకి 3, Dకి 4, అలాగే Eకి 5, F ఫర్ ఫన్ 6. అయితే ఫండే అంటే అందులో ఎన్ని వస్తాయి? FUNDAY ఫండే. సో అందులో 6 లెవెల్స్. సో ఫండే F అంటే 6, F యొక్క కోడ్ 6. Gకి ఇలా G7 అని గుర్తుపెట్టుకోవచ్చు. హెచ్కి ఇలా పైన కింద క్లోజ్ చేసేస్తే ఏమవుతుంది? 8 రూపంలో వస్తుంది. హెచ్కి ఏమవుతుంది? 8 వస్తుంది. నెక్స్ట్ Jకి I. సో Iకి ఏమవుతుంది?
సో మామూలు ఐని స్మాల్ లెటర్ ఇలా రాస్తాం, ఇలా రాసుకోవచ్చు. అప్పుడు దీన్ని కలిపితే ఎంత అవుద్ది? 9 అవుద్ది. సో ఐకి కోడ్ 9, జాకి 10, కే. ఈ కేని ఇలా రాసుకున్నప్పుడు దీన్ని ఇలా తీసి ఇలా దీన్ని నిలువుగా రాసుకునేది 11 అవుతుంది. సో కేకి 11. నెక్స్ట్ ఎల్ దీనికి 12, దీని కోడికి 12 వస్తుంది. అది ఎలా అంటే 12. నెక్స్ట్ ఎం. సో ఈ ఎం ఉంది కదా, ఎంని ఇలా తిప్పి ఇలా రాసుకుని M/13 13 అవుతుంది. సో ఎంకి 13. నెక్స్ట్ నా ఎన్ వచ్చేసి November 14, ద ఫేమస్ డే, చిల్డ్రన్స్ డే. సో November 14 చిల్డ్రన్స్ డే, నెహ్రూ గారి బర్త్డే. సో దీని సింపుల్గా ఎన్ వచ్చేసి November 14 అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి August 15, ఇది కూడా ఫేమస్. సో సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ పి అంటే 16 ఏళ్ళ వయసు. ఆ విధంగా దీన్ని పి అంటే 16 వస్తుందని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్యూ అంటే క్వీన్, యువర 17 అంటే యుక్త వయసు. నెక్స్ట్ ఆర్ అంటే రైట్స్, హక్కులు. మనకి హక్కులు, రాజ్యాంగం, మన హక్కులు ఏవైనా మనకి 18 ఏళ్ళు వచ్చాక మన హక్కు వస్తుంది. సో ఆర్ ఇండికేట్స్ 18. సో ఆర్ యొక్క ఫ్రెండ్ 19. సో టీ అంటే T20 అని గుర్తుపెట్టుకోవచ్చు. యుక్త వయసు, యంగ్ ఏజ్, 21. యొక్క ఫ్రెండ్ 22. నెక్స్ట్ డబుల్ ఏమనుకున్నాం, ఇందాక ఎమ్మని ఇలా తిప్పి 1 పెడితే 13 అయింది. సో ఇది దాని రివర్స్లో ఎలాగ ఉంది. సో ఇది కూడా ఎలా పెట్టుకుని, అండ్ ఆల్రెడీ మనకి 1 వచ్చింది, 2/23, డబుల్ అంటే 23. ఇంకా లాస్ట్ అక్కడ ABCD ఎలా గుర్తుపెట్టి ఇక్కడ XYZలో 24, 25, 26 కింద గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని బట్టి మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. COKW. దీనికి డీకోడింగ్ చేస్తే C అంటే ఏంటి 3, O అంటే 15, K అంటే 11, W అంటే 23. సో దీని యొక్క కోడ్ ఇది అవుద్ది. సో ఈ విధంగా మనం కోడింగ్ డీకోడింగ్లో 1 టైప్ ఆఫ్ కాంపిటేటివ్లో వచ్చే 1 టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, బాయ్.